ద ఎర్లీ మ్యాన్. ఈరోజు మనం ఎర్లీ మ్యాన్ గురించి నేర్చుకుందాం. హూ ఈజ్ అన్ ఎర్లీ మ్యాన్? ఎర్లీ మ్యాన్ ఎవరు? ఎర్లీ మ్యాన్ అంటే ఒక మనిషే, కానీ మిలియన్ ఏళ్ల క్రితం నివసించినటువంటి ఒక వ్యక్తి. ఆ కాలంలో మనలాంటి ఇళ్ళు, స్కూల్స్, రోడ్లు ఏమీ వారికి లేవు. కానీ వాళ్ళు అడవుల్లో, చెట్ల మీద, చీకటి గుహల్లో జీవించేవారు. వారి జీవితం చాలా సింపుల్, కానీ చాలా కష్టాలతో, సవాళ్లతో నిండిపోయి ఉండేది. ఎర్లీ మ్యాన్ ఎలా జీవించాడో తెలుసుకుందాం. అతడు ఒకే చోట స్థిరంగా నివసించేవాడు కాదు. ఆహారం కోసం, నీళ్ల కోసం ఎక్కడికక్కడ తిరుగుతూ ఉండేవాడు. పండ్లు, మొక్కలు, జంతువులు దొరికే అడవుల్లో, నీళ్లు లభించే నదుల దగ్గర ఎక్కువగా జీవించేవాడు. ఎందుకంటే వారికి తినడానికి తిండి అక్కడే దొరికేది కాబట్టి. జంతువులను వేటాడి వాటి చర్మాన్ని దుస్తులుగా ధరించేవాడు. ఎందుకంటే అతనికి బట్టలు ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. ఎర్లీ మ్యాన్ అడవిలో క్రూరమైన జంతువుల నుండి రక్షించుకోవడానికి వేటాడాలన్నా అతనికి పరికరాలనేవి అవసరం. అందుకే అతను ఒకదానితో ఒకటి కొట్టి రాళ్లను పదునైన పరికరాలుగా తయారు చేసుకునేవాడు. వాటిని వేటాడడానికి, వేటాడిన మాంసం కోయడానికి, వేర్లు తవ్వి వాటిని తినడానికి, ఇంకా జంతువుల నుండి రక్షించుకోవడానికి కూడా ఉపయోగించుకునేవాడు. ఎర్లీ మ్యాన్ తమ జీవితం ఎలా ఉందో, వేట ఎలా చేసేవారో గుహల గోడలపై అందమైన చిత్రాలుగా గీసి చూపించేవారు. మట్టి, ఆకులు, రాళ్లపొడి, బొగ్గులతో రంగులు తయారు చేసి జంతువులు, వేట దృశ్యాలు, రోజువారీ జీవితం గీసేవారు. ఎర్లీ మ్యాన్ ఫైర్ ఎలా కనిపెట్టాడో తెలుసా? అతడు రాళ్లతో పని చేసుకుంటున్నప్పుడు 2 రాళ్లు రాపిడి కారణంగా మంట వచ్చింది. ఈ విధంగా అతడు ఫైర్ ని ఇన్వెంట్ చేశాడు. దీనితో వారి జీవితంలో పెద్ద మార్పు రావడం జరిగింది. మంటతో వారు వంట వండుకునేవారు, చలిలో వేడిగా ఉండగలిగారు, ఇంకా రాత్రిళ్ళు ప్రమాదకర జంతువులను దూరంగా ఉంచగలిగారు. బిగినింగ్ ఆఫ్ సెటిల్డ్ లైఫ్. ఎర్లీ మ్యాన్ కాలం గడుస్తూ ఉండగా గింజలు నేలలో పడితే అవి మొక్కలుగా పెరుగుతాయని తెలుసుకున్నాడు. ఇక్కడి నుంచే అతను వ్యవసాయం చేయడం మొదలైంది. పంటలు వేసి వాటి నుండి వచ్చే ధాన్యాన్ని నిల్వపెట్టి ఒకే చోట చాలా కాలం ఉండడం ప్రారంభించాడు. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. జంతువులను వశపరుచుకోవడం. ఎర్లీ మ్యాన్ కొన్ని జంతువులను మనుషులు వశపరుచుకోవచ్చునని తెలుసుకున్నారు. కుక్కలు వేటలో సహాయం చేసేవి. ఆవులు, మేకలు పాలు ఇచ్చేవి. ఎద్దులు వ్యవసాయంలో సహాయపడేవని తెలుసుకున్నాడు. వాటితో అతని యొక్క జీవితం మరింత సులభతరమైంది. స్టోన్ టూల్స్. రాతి పరికరాలు. ఎర్లీ మ్యాన్ మొదటిలో రాళ్లను పరికరాలుగా ఉపయోగించేవాడు. ఆ తర్వాత అతను ఆ రాళ్లను రుద్ది మరింత పదునుగా చేసి చెక్క ముక్కలతో హ్యాండిల్స్ జోడించి టూల్స్ ను ఇంకా బలంగా ఉపయోగించడానికి సులభంగా మార్చాడు. బిగినింగ్ ఆఫ్ కమ్యూనిటీ లైఫ్. మనుషులు మెల్లగా గుంపులుగా కలిసి జీవించడం ప్రారంభించారు. ఆహారం పంచుకోవడం, ప్రమాదాలప్పుడు ఒకరికొకరు సహాయం చేయడం, చేసే పనుల్లో కలిసి పనిచేయడం, ఇలా చిన్న చిన్న కమ్యూనిటీస్గా ఏర్పడ్డాయి. ఈ విధంగా ఎర్లీ మ్యాన్ రోజురోజుకు అభివృద్ధి చెందుతూ టూల్స్ తయారు చేయడం, మంట వినియోగించడం, వ్యవసాయం చేయడం, సమూహ జీవనం అంటే కమ్యూనిటీ లివింగ్, ఇవన్నీ కలిపి మన నాగరికత ఏర్పడటానికి బాట వేశాయి. ఈ విధంగా ఎర్లీ మ్యాన్ నుంచి మనం చూసే ఆధునిక ప్రపంచం ఇలా మార్పు చెందుతూ వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మీరు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఇంకా ఏదన్నా కంటెంట్ అవసరమైతే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.